హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బియ్యం పెరుగుతో పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి, మీకు తప్పకుండా నచ్చుతాయండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ పునుగుల్ని. మరి మనం చూద్దామా? హాయ్ అండి, నేను మళ్ళీ వచ్చేసాను. ఏంటో ఈరోజు తెలుసా మన ఛానల్లో వండుకునేది చల్ల పునుగులండి. అందుకంటే ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. నమస్కారం అండి, వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే చల్ల పునుగులండి. ఇవి వచ్చేసి మన తాత ముత్తాతల నుంచి చేసుకునే ఐటమ్ అండి, చేసుకునే ఐటమ్ అండి. అంటే మనం నైట్ బియ్యంలో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసి నానబెట్టేసి పునుగుల్లాగా వేసేవాళ్ళు కదండి వాళ్ళు. ఆ పద్ధతిలో ఈరోజు మనం చల్ల పునుగులు ఏ రకంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి పాత వీడియోస్ ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకేనండి. మరి ఇప్పుడు మన పురాతనమైన కాలం నుంచి చేసుకునే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో పాత పద్ధతిలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక పాత్ర తీసుకుని దానిలో 2 కప్పుల బియ్యం వేసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి, లేకపోతే మనం ఇంట్లో రోజు వారి వాడుకుంటాం కదండి, అవైనా పర్వాలేదు. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రమైన వాటర్తో కడుక్కోవాలండి. కడిగి దీనిలో ఉన్న నీళ్ళన్నీ శుభ్రంగా వంచుకోవాలండి. తర్వాత మనం ఏ కప్పుతో బియ్యాన్ని అయితే తీసుకున్నామో సరిగ్గా ఆ కప్పుతోనే 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మన పునుగులు మంచి టేస్టీగా పుల్లగా వస్తాయండి. ఒక్కసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 4 నుంచి 5 గంటల వరకు నాననివ్వాలండి. నీళ్ళు అసలు పోయకూడదండి, ఎందుకంటే మన పిండి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం లూజ్గా అవుతుందండి. బియ్యం పెరుగు కలిపి నానబెట్టి 5 గంటలు అవుతుందండి. 5 గంటల తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూడండి, మన బియ్యం అన్నది పెరుగుని చాలా వరకు దాదాపుగా పీల్చుకున్నాయండి. ఇప్పుడు ఈ బియ్యం పెరుగుని మనం మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్ళన్నది అస్సలు వేయకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే అంత ఉప్పు వేసుకుని మెత్తని కాటుకులాగా గ్రైండ్ చేసుకుందామండి. మనం ఈ రకంగా గ్రైండ్ చేసినటువంటి పిండిని ఒక శుభ్రమైన పాత్రలో వేసుకోవాలండి. అదే రకంగా మిగిలిన బియ్యం అలాగే పెరుగు మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అన్నది చూపిస్తున్నా చూడండి. ఇలా మెత్తటి కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని చూడండి, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మనం గ్రైండ్ చేసినటువంటి పిండిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసిన తర్వాత నేను ఒక 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నానండి. ఇక్కడ ఈ పిండి లూజ్గా ఉంది కదండి, దీంట్లో కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఈ వంట సోడాని మైదా పిండి మొత్తం కలిసేటట్టు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. మైదా పిండి మటుకి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి, ఒకేసారి కాదు, మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇప్పుడంటే లూజ్గా ఉంది కదండి పిండి, కొంచెం చల్లారినాక బాగా గట్టి పడుతుందండి. మీరు ఈ మైదా పిండి ప్లేస్లో కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి, గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చండి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నీళ్లు మట్టికి అస్సలు పోయొద్దండి. ఇప్పుడు పిండి చూడడానికి కొంచెం జారుగా ఉంది, కానీ కొంచెం తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుందండి. అందుకే చెప్తున్నాను మైదా పిండిని ఒకేసారి వేసుకోవద్దని. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 గంటల వరకు పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఈ గ్యాప్లో కొంచెం పిండి అన్నది గట్టి పడుతుందండి. నేను మైదా పిండి మొత్తం వేయలేదండి, ఎందుకనంటే మన పునుగులు వేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న పిండి తినడానికి గట్టిగా ఉంటాయి కదండి పునుగులు, అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నానండి బాండీలో. ఈ డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసాను. ఇది వేడయ్యేలోపు
మనం మార్నింగ్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను కదండి మన చల్ల పునుగులు వేయడానికి పిండి. 2 గంటల పాటు ఇది నానిందండి. పులియబెట్టుకున్నాం. ఈ పులియబెట్టుకున్న పిండిలో ఇప్పుడు మనం అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసానండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసినటువంటి అల్లం వేసుకుందామండి. అల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలానే ఇవి ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు. ఇవి కూడా సన్నగా కట్ చేసానండి. ఇవి కూడా వేసుకుందాం. ఇది వచ్చేసి జీలకర్ర అండి. చూడండి, జీలకర్ర కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకుందాం. జీలకర్ర వేయటం వల్ల మన చల్ల పునుగులు అన్నవి చాలా టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు వేసాం కదా, వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. మనం పునుగులు వేయడానికి ఇది కరెక్ట్గా ఉందో లేదో ఈ పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ కొంచెం లూజ్ అయిందనుకోండి, ఏం పర్వాలేదండి, మరి కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి. లేదు గట్టిగా ఉంది అనుకుంటే దీంట్లో కొంచెం పెరుగు కానీ లేకపోతే కొంచెం మజ్జిగ కానీ వేసుకోవాలండి. నీళ్ళని మట్టికి వేయకూడదండి. ముందే కొంచెం వేసుకుని ఇలా చెక్ చేసుకోవాలండి, అసలు పునుగుకి వస్తుందో లేదో. ఈ విధంగా వేసుకోవాలండి. దీంట్లో కంగారు పడాల్సినంత విషయం ఏమీ లేదు. ఈ విధంగా కలుపుకున్నామండి. కొంతమందికి మనం వంట సోడా వేసాం కదండి, వంట సోడా వేసిన కొంతమందికి పునుగులు అనేవి పొంగవండి. ఎందుకనంటే వాళ్ళు వంట సోడా అన్నది కరెక్ట్ అమౌంట్లో వేయరండి. లేకపోతే వాళ్ళు తీసుకున్న బ్రాండ్ కూడా కొన్ని బ్రాండ్స్ మనం తీసుకుంటాం కదండి కంపెనీలు, అవి పొంగవండి. అప్పుడు అలాంటివి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి. అలా వేసుకోవాలనుకుంటే మీరు పిండిని ఒకసారి వేసుకోండి. వేసుకుని పునుగులు పొంగుతున్నాయో లేదో చూడండి బాండీలో. పొంగితే ఓకే, పొంగలేదు అనుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం వంట సోడా మరి కొంచెం యాడ్ చేసుకుని వేసుకుని పునుగులు వేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం అంత పిండిని వేసి మనం ఆయిల్ అన్నది వేడైందో లేదో చూద్దామండి. చూడండి, మన ఆయిల్ బాగా పర్ఫెక్ట్గా వేడైందండి. కొంచెం వేగానే పొంగి వచ్చేసింది కదండి. ఇంకా తీసుకుని ఇది పక్కన పెడదాం. స్టవ్ను మట్టికి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని పునుగులు వేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి పిండిని కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఎందుకనంటే ఇవి మనం వేసిన సైజు కన్నా డబుల్ సైజులో పొంగుతాయండి. చూడండి, మనం వేయగానే ఇలా పక్కకు వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా మొత్తం పిండిని కొద్దిగా పునుగుల్లాగా వేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకోవాలండి. చూడండి, ఒక వైపు నుంచి మనం వేస్తుంటే రెండో వైపు నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అలా ఉంటుందండి మనం పిండిని కానీ మంచిగా కలుపుకున్నట్లయితే. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక గరిటెతో తిప్పుకున్న రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వండి. మీరు అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ మట్టికి హై ఫ్లేమ్లో ఉండాలండి. ఫ్రై అవ్వండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, మనం తీసుకున్న గరిటని ఇలా పునుగుల మీద పెట్టి తిప్పుతూ ఉంటే అప్పుడు రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి పునుగుల్ని ఒక గరిటలోకి తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందామండి. మిగతా బ్యాచెస్ని కూడా ఈ విధంగా వేసుకుందామండి. మిగతా ఆయిల్ని కూడా ఇదే రకంగా వేసుకోవాలండి. ఈ పునుగులకి చట్నీ అన్నది కంపల్సరీ అండి. చట్నీ వేసుకుని మధ్యలో ఉల్లిపాయ పెట్టుకుని తింటే వీటి మధ్య వేరుగా ఉంటుందండి. చట్నీ మట్టికి కంపల్సరీగా చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఆయిల్ని వేసుకోవాలండి. చల్ల పునుగులు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూస్తే ఏ విధంగా ఉందో చెప్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా పైన క్రంచీగా ఉందో. నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసిన చట్నీ ఉందండి. ఈ రెండింటితో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అలాగే మన ఆనియన్స్ లేకపోతే అంత టేస్ట్ బాగోదు కదా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టమాటా చట్నీతో చూద్దాం. కొంచెం ఉల్లిపాయలు పెట్టుకుందాం.
నెక్స్ట్ లెవెల్లో ఉందండి టేస్ట్. ఈ పునుగులకు మట్టుకి చట్నీ కంపల్సరీ అండి. చట్నీతో తింటేనే దీని యొక్క మజా మనకు తెలుస్తుంది. మనం ఇది బియ్యాన్ని నానబెట్టేసి పెరుగులో చేసాం కదండి, ఆ పులుపుతనం అంతా మనకి నోరికి బాగా తెలుస్తుందండి. అలాగే మనం జీలకర్ర అల్లం వేసాం కదండి, అది కూడా అక్కడక్కడ ఫ్లేవర్ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి నా ఛానల్ కానీ నేను చేసే వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.